వెల్కమ్ టు జీవి మమతాస్ వరల్డ్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇక్కడైతే వచ్చేసరికి మా అమ్మనైతే చేగోడీల పిండి అయితే కలిపి పెట్టింది. శ్రావణి కిచెన్లో చూసైతే చూడండి, ఈ విధంగా చేగోడీలు అయితే చేస్తున్నాము. పెసరపప్పు బియ్యపిండితో చేసిందండి శ్రావణి కిచెన్లో చూసి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీరు కూడా ఈ విధంగానే చేస్తారా? ఇంకే చెప్పండి. చూడండి, ఈ విధంగా చేగుడులు అయితే చాలా బాగా వచ్చినాయండి. చూడండి, ఈ విధంగా నూనెలో వేపిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ మధ్యలో వీడియోలు అసలు పెట్టట్లేదండి, పెట్టడానికి ట్రై చేస్తున్నాను. డైలీ కొత్త రెసిపీలు చేయడం కూడా చాలా చాలా టైం తీసుకుంటుందండి. చూడండి, ఈ విధంగానైతే చేశాను. నేను చేసిన కొద్దీ మా అమ్మనైతే మొత్తం నూనెలో డీప్ ఫ్రై చేస్తుంది. థ్యాంక్ యూ. ఇక్కడ చెట్లు చూడండి, ఇది డిసెంబర్ పూలు అయితే అని మేమైతే అంటాము. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలపండి. చూడండి, చిక్కుడు చెట్టు అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి. తీగ పైకి అయితే ఎక్కుతుంది. ఇది బచ్చలి చెట్టు. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొంచెం తెంపుకొని వెళ్తాను. పల్లి చెట్టు కూడా పెరుగుతుందండి. కాకరకాయ చెట్టు, ఇది బోడ కాకరకాయ చెట్టు అట అండి. ఇప్పుడే స్టార్ట్ అయింది. తులసి చెట్టు చూడండి, తులసి చెట్లు అయితే చాలా ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. తమలపాకు చెట్టు కూడా పెరుగుతుంది. బచ్చలాకు బజ్జీలు, బచ్చలాకు పప్పు అలా చేస్తూ ఉంటాము. ఎక్కువ శాతం పప్పే చేస్తామండి మేమైతే. మీరేం చేస్తారనే కామెంట్ సెక్షన్లో తెలపండి. చాలా బాగుంటుంది, చాలా హెల్త్. గన్నేరు పూలు చెట్టు పైకి ఎక్కానండి, బంగ్లా పైకి ఎక్కాను. గన్నేరు పూల చెట్టు చూడండి ఎంత బాగుందో, ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా.